ఈ రోజు అయితే వీకెండ్ కదా అని చెప్పి నేను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రాడిసన్ బ్లూ లైట్ ఎగ్జిబిషన్ ఉందని చెప్పి నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసానమాట. ఇంకా అలా వీకెండ్ కదా అని చెప్పి నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. పిల్లలైతే కొంచెం వర్క్ ఉందని చెప్పి రాలేదనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా కార్ పార్క్ చేసి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపల ఏముంది ఏంటనేది మీకు షేర్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఫ్యాషన్ ఫేర్ ఎగ్జిబిషన్ అనమాట. ఫర్నిచర్ అలా ఫ్యాషన్ జ్యువెలరీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామండి. మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓన్లీ ఒక్కొక్కరికి 50 రూపీస్ అనమాట. ఇంకా ఇద్దరం కూడా టికెట్ తీసుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ప్రతి ఎగ్జిబిషన్లో ఎంట్రీస్ దగ్గర ఇటువంటి పెడతారు కదండి, చాలా బాగుంటాయి కదా. జస్ట్ అలా చూస్తూ వెళ్తున్నాము. లోపలికి ఎంటర్ అవగానే అయితే మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి. పెయింటింగ్స్ అలాగే ఫోటో ఫ్రేమ్స్. జస్ట్ అలా చూస్తున్నాము. ఇప్పుడైతే ఏమి తీసుకోవట్లేదు. కానీ ఇంకా తర్వాత అయితే సోఫాస్ అలాగే డైనింగ్ టేబుల్స్, బెడ్స్ ఉంటాయి కదండి, పందిరి మంచాలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇంకా అలా చూస్తున్నాము. కొనే ప్లాన్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం అయితే అలా చూస్తున్నాం, మీకు చూపిందామని చెప్పి. మీలో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే త్వరగా వెళ్ళండి. ఇది ఓన్లీ 7th, 8th, 9th, 10th ఓన్లీ 4 డేసే ఉంటుందన్నమాట. అందుకే ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నానండి. మేమైతే నైటే వెళ్ళాము ఎగ్జిబిషన్కి. ఇంకా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తాను. మళ్ళీ టైం అయిపోతుంది కదా, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తెలియదు కదా అని చెప్పి. ఇక్కడ సోఫా అయితే జస్ట్ అలాగా కంఫర్ట్ అనేది చెక్ చేసుకుంటున్నామండి. సిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అని చెప్పి. మనకి ఒక మోడల్ నచ్చితే కనుక అందులో కలర్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మనం నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. సోఫాస్ అయితే ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఇలా కలర్స్ అన్నీ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు మనం ఫైనల్ చేసుకోవాలి అనుకుంటే. మీకు ఎవరికైనా సోఫా తీసుకునే ప్లాన్ ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే అలా కంఫర్ట్ చెక్ చేసుకుంటున్నారు, అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కదా అని. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. అలాగే వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి రికమెండ్ అవుతుంది అనమాట, కొంచెం ముందుకు రీచ్ అవుతుంది మన ఛానల్ అయితే. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇవన్నీ కూడా హట్స్ అనమాట. మనకి ఏమన్నా కొంచెం పెద్దగా స్థలం ఉంటే ఇంటి దగ్గర మనం బ్యాక్ సైడ్ అలా వేసుకుంటే బాగుంటాయి కదా, చాలా బాగుంటాయండి ఇవైతే. నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇక్కడ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్, సోఫాస్, ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మళ్ళీ కొన్ని ఇలాగా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి డిజైనర్స్లో. ఇవన్నీ కూడా మ్యాట్స్ అనమాట, కార్పెట్స్ పెద్ద పెద్దవి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ అలాగా. ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మెయిన్గా ఈ బ్లాక్ది అయితే బాగా నచ్చింది. మా హస్బెండ్ చెప్తే తర్వాత ఎప్పుడో చూద్దాంలే, ఇప్పుడు వద్దని చెప్పి తీసుకొచ్చేసారు. ఇంకా అలా కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ అన్నీ కూడా క్లాతింగ్ ఉందండి. శారీస్, డ్రెస్సెస్, నైటీస్, బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. పైన లైటింగ్ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ అన్నీ కూడా ఈ నెక్ సెట్స్ ఉన్నాయన్నమాట, పర్ల్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను అలా చూస్తున్నాను. రేట్లు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయండి. ఇదైతే 25 అలా చెప్పారనమాట. నేను జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. ఈసారి ఎందుకో ఏమీ
జస్ట్ అలా చూస్తున్నాను కానీ ఈసారి ఎందుకో ఏమీ తీసుకోవాలనిపించలేదండి. కానీ బాగున్నాయి. మీకు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, బాగుంది. ఇంకా ఈరోజు రేపే ఉంటుంది అనుకుంటా అండి. రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి కానీ డిజైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, ట్రై చేయండి. ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి డ్రెస్ మెటీరియల్స్. నేనైతే తీసుకుందాము ఏదైనా ఒకటి అని చెప్పి చూపించమన్నాను. నాకు ఎందుకో ఈ బ్లాక్ అయితే చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ అయితే మనకి ఫేవరెట్ కలరు. ఇంకా ఎందుకో ఇది నచ్చింది కానీ మా హస్బెండ్కి అయితే నచ్చలేదంటే ఇంకొద్దు అన్నారు. ఇంకా అది వద్దని చెప్పి వేరే చూపించమన్నాను. ఇక్కడ ఈ మెరూన్ కలర్ది, ఇది క్లాత్ కూడా బాగుంది. మనకి ప్యాంటు అలాగే చున్నీ లైనింగ్ కూడా ఇచ్చేస్తారండి ఈ మెటీరియల్స్లో. 1200 ఈచ్ అనమాట. కానీ చాలా బాగుంది. మనం మంచి టైలర్తో కుట్టించుకుంటే అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే తీసుకుందామని చూస్తున్నాను కానీ మెరూన్ కలర్ ఉంది కదా డ్రెస్, ఈ కలర్ అయితే లేదు కదా, ఇవి రెండు సేమే కదా అని చెప్పి నేనైతే ఈ మెటీరియల్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. అదొకటి తీసుకున్నాను. ఇంకా జస్ట్ అలా చూస్తున్నాను. ఈయనైతే మనకి అలా క్లియర్గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట డ్రెస్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. కలర్ 2-3 చూసాను కానీ ఇంకేమీ తీసుకోలేదండి. ఈ లైట్ కలర్ ఎందుకో బాగుంది కదా, ఒకసారి తీయమన్నాను. ఇది కూడా అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. మెటీరియల్ అంతా కూడా బాగున్నాయండి. అందరూ ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా వెళ్ళండి. మెటీరియల్స్ అయితే బాగున్నాయి. ఇది కూడా ఒక లైట్ కలర్ అనమాట. ఇది కూడా చూపిస్తున్నారు. ఇదైతే చున్నీ చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మీకు ఈయన వేసుకుని చూపిస్తారు. ఇక్కడ చూడండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట చున్నీ వల్ల. సో ఇలా ఉంటుంది. ఇంకా ఓన్లీ ఆ మెటీరియల్ ఒకటి తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసాను. ఇంకా ముందేమైనా ఉంటే చూద్దాంలే, అన్నీ ఒకే షాప్లో ఎందుకు అని చెప్పి ఇంకా అలా వెళ్తున్నాను. ఇక్కడైతే కొన్ని కుర్తీస్ అలాగే లాంగ్ టాప్స్ డ్రెస్సెస్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఏం తీసుకోలేదండి నేను. ఇంకా ఇక్కడ కొన్ని కుర్తీస్ ఉన్నాయి. మేమైతే సాటర్డే వెళ్ళాం కదా, కొంచెం క్రౌడ్ ఉంది. హాలిడేస్ టైం ఒకటి కదా. ఇక్కడ కొంచెం మినీ కూలర్స్ కూడా ఉన్నాయండి. రేటు 6000 7000 అలా చెప్పారు. ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. మనకి హోమ్ డెకర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని డోర్ మ్యాట్స్ ఉన్నాయి, అలా అన్నీ ఉన్నాయండి. ఇంకా లేవంటూ లేవు. ఇంకొంచెం డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్టాల్ ఉందన్నమాట, జ్యువెలరీ స్టాల్. ఇది కూడా బాగుంది. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఈ మ్యాట్స్ ఉన్నాయండి, సాపలు అంటారు కదా, అవి జస్ట్ అలా చూస్తున్నాము తీసుకుందామా లేదా అని చెప్పి ఇంకా లాస్ట్కి అయితే ఒకటి తీసేసుకున్నాము. ఇక్కడ మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఈయన చాలా బాగున్నాయండి. మనకి ఇంట్లో ఎప్పుడైనా అలాగా సరదాగా కూర్చోవాలి అన్న, ఎక్కువ మంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా పడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. కొంచెం సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఇవి. కానీ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం కదా, తీసుకుందామని చూస్తున్నాము. ఇవి 2 సైజులు అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి కూడా. పెద్దదైతే 25 అలా చెప్పారు, చిన్నదైతే 18 అలా చెప్పారండి, 15 అలా చెప్పారు. మేము పెద్దదే 1800కి అలా తీసుకున్నాము బేరం ఆడి. ఈ మ్యాట్ మనకి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. ఇవైతే చిన్నదనమాట. డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి. మనం ఇంట్లో వాడుకోవడానికి అయితే లైట్ కలర్ బాగుంటుంది, కానీ మనం అలా బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కార్లో పెట్టుకుని వెళ్ళినప్పుడు డార్క్ అయితే బెటర్ కదా అని చెప్పి కొంచెం డార్క్ అయితే చూస్తున్నాం మేమైతే. చూడండి చాలా బాగున్నాయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి ఇవి. పిల్లలు ఆడుకోవడానికి, హోంవర్క్ ఏమైనా చేసుకున్నప్పుడు కింద వేసేస్తే చాలా బాగుంటాయి. ఇంకా తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాము. ఇంకా పెద్ద ఉంటే చూపించండి, కలర్ ఏమైనా వేరే చూపించండి అన్నాము. ఇంకా అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఆయన. మీకు ఎవరికైనా కావాలి అంటే వెళ్ళండి, ఈరోజు కానీ రేపు కానీ, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది కదా. నేను డార్క్ కలరు కొంచెం పెద్దది అడిగాం అనమాట, అదే చెక్ చేస్తున్నారు. ఇది కూడా బాగుందండి. మేమైతే ఒకటి తీసుకున్నాము. ఇది ఒక డార్క్ కలర్దే తీసుకున్నాము. లాస్ట్లో చూపించాను కదా బ్లూ కలర్, అది తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొంచెం కిచెన్ ఐటమ్స్, కట్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు, జస్ట్ మీకోసం అలా చూపిస్తున్నానండి. ఇక్కడ ఆనియన్ కట్టర్స్, నైఫ్స్, సిజర్స్, ఇలాగా కిచెన్ ఐటమ్స్ కొన్ని అయితే ఉన్నాయన్నమాట.
ఇంకా అన్నీ ఉన్నవే కదా అని చెప్పి నేనైతే ఏమీ తీసుకోలేదు. కొంచెం ముందుకు వస్తే కొంచెం పాపడ్స్, హల్వాస్ అవి పెడతారు కదా మనకి ఎగ్జిబిషన్లో, అవి కూడా ఉన్నాయి. అక్కడ షార్ట్ నైటీస్ కూడా ఉన్నాయండి, నైటీస్. నేనైతే ఒక 2 నైటీస్ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇలా మళ్ళీ బయటకు రావాలంటే మనం ముందు నుంచి వెళ్ళాం కదా ఫర్నిచర్, మళ్ళీ అటే అనమాట. ఇంకొచ్చినప్పుడు కూడా జస్ట్ ఒకసారి మీకు అలా చూపిస్తున్నాను. ఇక్కడ పందిరి మంచాలైతే మాకు చాలా బాగా నచ్చినాయండి. మీరు ఎవరైనా వాడుతున్నారా? మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి ఆ మంచాల గురించి. ఇంకా ఇదనమాట. ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. ఈ మ్యాట్ ఒకటి, ఒక డ్రెస్ మెటీరియల్ ఒకటి, అలాగే ఒక 2 నైటీస్ ఒకటి తీసుకున్నాను. నైటీస్ అయితే చాలా బాగున్నాయండి, ఆల్రెడీ వేసేసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉన్నాయి, కాటన్వి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. జస్ట్ అక్కడ నేను తీసిన కొన్ని పిక్స్ అయితే చూపిస్తున్నాను మీకు. సోఫాస్ అవి ఒక ఐడియా వస్తుంది కదా మీకు అని చెప్పి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మనకి మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని మరి చేయించి ఇస్తారంట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.